హైదరాబాద్లో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పబ్స్ పై పోలీసులు ప్రత్యేక నిఘాను పెట్టారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలోనూ గస్తీని పెంచారు. న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్ చేసుకుని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. స్నిప్పర్ డాగ్స్తో సోదాలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. డాగ్స్తో వాసన చూసి డ్రగ్స్ను పసిగట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇక పబ్స్లో బడాబాబుల పిల్లల డ్రగ్స్ వాడుతుండడంపై కూడా దృష్టి సారించారు. గోవా, బెంగళూరు, ముంబై నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటున్న విక్రేతల జాబితాపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. అక్కడి నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారనే అనుమానం ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, డ్రగ్స్ విషయంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డ్రగ్స్ పైన సీరియస్ ఉందని కూడా చెప్పొచ్చు. దాదాపు ఏదైతే నగరంలో 3 సిపిలకి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సిపిలకి సీరియస్ గా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే హైదరాబాద్ లో ఉన్న 250 పబ్బులకు కూడా ఒక నివేదిక ఇచ్చినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలుస్తుంది. ఏదైతే పోలీసు వాళ్ళకు కూడా గట్టి ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలి. డ్రగ్స్ పైన ఎలాంటి ఎంత పెద్ద వ్యాపారవేత్తలైనా వాళ్ళని కేసులు నమోదు చేయాలని కూడా ఇప్పటికే హోంశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఆదేశాలు ఇచ్చిన నుంచి కూడా పబ్బుల్లో భారీగా తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఈ స్మాల్ డ్రగ్స్ అంటే స్మెల్ డ్రగ్స్ ను కూడా రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. ఎక్కడైతే డ్రగ్స్ ఉన్నాయో నేరుగా పట్టివేస్తుంది కూడా డ్రగ్స్ ను రంగంలో దింపినట్టు కూడా తెలుస్తున్నది. ఏదైతే మొన్న జరిగిన ఎస్ఆర్ నగర్ ఒక బడాబాబు వేదికలో, ఏదైతే బర్త్డే వేదికలో సంబంధించి కూడా పోలీసులు నిఘా వేసి పట్టివేశారు. దాంతో పాటు 5 నిందితుల అదుపులో తీసుకున్నారు. అది ఎక్కడి నుంచి సరఫరా అయింది, ఇటు ముంబై, ఢిల్లీ, గోవా నుంచి సరఫరా అయినట్టు కూడా పోలీస్ శాఖ వివరించడం కూడా జరిగింది. ఏదైతే నగరంలో మాత్రం డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి పబ్బుల్లో వారికి ఇబ్బంది లేదని కూడా, వారికి చర్యలు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి గతంలో 2 రోజుల క్రితం అసెంబ్లీలో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే డ్రగ్స్ కు సంబంధించి మాత్రం తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉందని కూడా చెప్పొచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ గోపి.